ప్రార్థన. పరిశుద్ధుడివైన మా ప్రభువా, మహోన్నతుడా, జీవాధిపతి, భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, సైన్యములకు అధిపతివగు దేవా యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతల చేత భక్తుల చేత నిత్యము పొగడబడుచు ఆరాధింపబడుచు నా మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా విమోచకుడా, మా ప్రాణదాత యేసు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వమానవాళి పాప పరిహారార్థమై నీవే మానవునిగా జన్మించి కలువరి సిలువలో లోక పాపములను మోసికొని పోయి గొల్గొతా కొండపైన సిలువకు మేకులతో కొట్టబడి నీ పవిత్ర రక్తమంతయు కార్చి ఆ రక్తముతో పాప శాప విమోచనము కలిగించి మనుషులను పాపులను పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేసి నీకు ఒక రాజ్యముగా చేసుకొని రాజులైన యాజక సమూహముగా నీ చుట్టైన ప్రజగా చేసుకొని నిత్య రాజ్యమును నిత్య జీవమును ఇవ్వటానికి నాయన నీవు మరణమును జయించి మృత్యుం చేడుపై తిరిగి లేచి పరలోకమునకు ఎక్కిపోయి అక్కడ స్థలము సిద్ధపరుస్తూ నీ యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ ఆత్మను పొందుకొని నీ రక్షణ సువార్తను ప్రకటించి అనేకులను నీ వైపు మళ్లించి నీ రాక కోసం ఎదురు చూస్తున్న సిద్ధపడిన వధువు సంఘములను తీసుకుని వెళ్ళటానికి అతి త్వరలో రానయ్యున్న దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవు భూమిపైన ఉన్నప్పుడు ఉపమాన రీతిగా నాయన ప్రజలకు బోధించి ఉన్నావు. ఆ ఉపమాన భావములు తెలియచేసి ఉన్నావు. కనుక వీటి వలన దుష్టుని సంబంధులు ఎవరు, నీ సంబంధులు ఎవరు పరచి దేవా ప్రజలను రక్షించి కాపాడిన సిద్ధపరచిన మహోన్నతుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకా కొన్ని మాటల ద్వారా మాకు నీ మాటలు నాయన వివరముగా బోధించి నీ యందు విశ్వాసం ఉంచి నాయన నిన్ను ఘనపరచున్నట్లుగా మేము నీ కోసం సిద్ధపడి నీ రాజ్యం కోసం ఎదురు చూస్తూ నీ రాక కోసం నాయన మేము తయారై ఉండినట్లుగా కృప చూపించవలెనని యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు విత్తువ అని ఉపమానమును చెప్పాడు ప్రభు. చాలా ఉపమానాలు చెప్పాడు. ఉపమానము లేకుండా వారికి ఏమీ చెప్పలేదు, బోధింపలేదు అని కూడా తెలియచేయబడుతుంది. ఎందుకంటే ఉపమానము చెబితే గాని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇవి దేవుని సంగతులు అర్థమయ్యేవి కాదు, అవి మర్మములతో కూడినవి. కనుక గ్రహింపలేడు. గ్రహింపాలంటే ఈ భూమి మీద అనుసరిస్తూ పాటిస్తూ ప్రవర్తిస్తున్నటువంటి విధిని గూర్చి వారికి చెప్పి పరలోక విషయములు కూడా ఇలాగూ ఉన్నవి అని తెలియచేస్తే అర్థం చేసుకునేటట్టుగా ప్రజలు అలవాటు పడిపోయారు. కనుక ప్రభు అందరి హృదయములను ఎరిగినవాడు, అందరికీ ఆ ఆలోచన చెప్పగలిగినవాడు, అందరికీ తనను బయలుపరచుకొనగలిగినవాడు. కనుక ఈ రీతిగా ప్రజలకు బోధిస్తూ ఉపమానము చెప్తూ ఉన్నాడు. ఆ ఉపమానాలన్నీ కూడా దేవుని గురించి తెలియచేయటానికే పూర్వకాలము నుండి ప్రవక్తల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. లేఖనముల ప్రకారముగా వ్రాయబడిన ప్రకారముగా అవి జరుగుతూనే వచ్చింది. వాటన్నిటిని గురించి ఇలా చెప్తూ ఇప్పుడు ఒక వ్యవసాయదారుని దగ్గరికి వచ్చి ఏదో చెబితే అతనికి అర్థం కాదు. తాను ఉదయాన్నే లేచి ఏమైతే చేస్తున్నాడో దానిని గురించి ఇంకా మంచిగా చెప్తే ఇంకా అర్థం చేసుకుంటాడు, కానీ వేరేది తీసుకొచ్చి చెప్తే ఆయన అర్థం చేసుకోలేదు. కనుక మంచి వ్యవసాయదారుని దగ్గరికి వచ్చి ఆయనను నేను వ్యవసాయకుని అని బయలుపరిచాడు. దేవుడు ఎవరంట? ఎవరితో పోల్చుకున్నాడు? వ్యవసాయదారునితో పోల్చుకున్నాడు. మీరు ఏమంట? నేను ద్రాక్షవల్లిని. యేసు ప్రభు వారు వచ్చేమన్నాడు? నేను ద్రాక్షవల్లిని అన్నాడు. నేను ద్రాక్షవల్లిని, ఒక ఫలించేటువంటి ఒక ఫలమిచ్చే ఏమంటారు? ద్రాక్షవల్లి తీగె అన్నాడు. ఆ ద్రాక్షవల్లిలోని తీగలు మీరు లింకు పెడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను ద్రాక్షవల్లిని అయితే నాలో నుండి శాఖలుగా విభజింపబడిన తీగలు మీరు అన్నాడు. అయితే మీరు నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు, నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు అన్నాడు. ద్రాక్షవల్లిలో నుండి ఒక తీగను కట్ చేసి తీసేస్తే అది ఫలించదు, ఎండిపోతుంది అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి మానవులకి లింక్ ఉంది అనే సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. ఏ మనిషి కూడా జీవించాలంటే దేవునిని అంటుకొని ఉంటేనే, దేవుని దయ ఉంటేనే జీవిస్తారు. అందుకని పౌలు కూడా తెలియచేశారు, ఆయన మన అందరికీ జీవమును ఊపిరిని దయచేసి ఉన్నాడు, ఆయన ద్వారానే మనం బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన లేకపోతే ఎవరిలో జీవము ఉండదు. ఆయన జీవమే మనలో ఉండే ప్రాణము, జీవవాయువు, మనము జీవిస్తాము. కనుక ఇలాంటి లింక్ ఉంటుంది. అయితే దేవుడు ఈ ద్రాక్షవల్లి తోటను, పాదిని, దాని అంతటిని కూడా అనుకూలపరిచి ఆ ద్రాక్షవల్లి బహుగా ఫలించినట్లుగా, ఆ ఫలాలు మంచిగా తీగలు సాగి ఫలించినట్లుగా దానిని వ్యవసాయం చేసే వాడు తండ్రి అని దేవునికి సాదృశ్యంగా చెప్తున్నారు.
మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు. హల్లెలూయా. కాబట్టి మహిమగల తండ్రి వ్యవసాయకునితో పోల్చుకున్నాడు. కాబట్టి ఈ వ్యవసాయకునికి తాను ఏమి చేస్తే ఏమి ఫలం ఇస్తుందో అనేది బాగా తెలుసు. ఒక విత్తనం విత్తినప్పుడు ఆ విత్తనం ఎలాంటి ఫలాలు ఇస్తుందో బాగా తెలుసు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఈ విత్తు అని ఉపమానము చెప్పాడు. ఆ విత్తువాడు అంతకు ముందు కొన్ని విత్తనముల గురించి చెప్పాడు. అవి కొన్ని ఎలా ఉన్నాయంటే, విత్తువాడు విత్తనము విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడెను, కొన్ని రాతి నేలన పడెను, కొన్ని ముళ్ళ తుప్పలలో పొదలలో పడెను, కొన్ని మంచి నేలన పడెను. అయితే త్రోవ పక్కన పడినవి పక్షులు ఎత్తుకుపోయినారు, కానీ అవి మొలవనే లేదు అని అర్థం. కొన్ని రాతి నేలన పడినవి, కానీ అవి మొలిచాయి, కానీ ఫలములు లేవు. కొన్ని ముళ్ళ పొదలలో పడ్డావి, అవి కూడా ఎదిగినవి కానీ పరిపక్వముగా ఫలింప లేదు. మంచి నేలన పడినవి మాత్రమే ఫలించినవి, 100 60 30 ఫలించినవి అని తెలియచేసుకుంటూ వచ్చారు. కాబట్టి అలా ఫలించే విధానం ఆ 4 రకాలైన 4 రకాలుగా ఉపమానం చెప్పాడు. త్రోవ ప్రక్కన అంటే వింటాడు కానీ అవి హృదయంలోనికి వెళ్ళవు. వినటానికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తారు, వాళ్ళే వెళ్ళినప్పుడు ఇది వెళ్ళిపోద్ది, మళ్ళీ వాళ్ళ జీవిత ఆచారమే పాటిస్తూ ఉంటారు. ఇందాక పద్మమ్మ ఒక సాక్ష్యం చెప్పింది కదా, నీవే దేవుడు ఆయనే అని అంటాడు అని. అలా అలా ఉంటారు కానీ పూర్తిగా చేయనప్పుడు ఇది పెద్ద ఫలము ఇవ్వదు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి రాతి నేల అంటే కానీ చేద్దాం, ఏదైనా చేద్దాం అని అంటారన్నమాట. వాక్యం కోసం విని ఇంత మంచి దేవుడు బ్రహ్మాండంగా ఏదైనా చేద్దాం కానివ్వండి అని చెప్పేసి తీర్మానం చేస్తారు. కొద్దిగా వెట్ట తగలగాని, సూర్యుడు రశ్మి ఎండ తగలగాని రాతి నేల ఉంది, కొద్దిగా మన్ను ఉంది, ఆ మన్నులో చెమ్మ ఆరిపోయింది కనుక ఈ చెట్టు ఏమవుతుంది, ఈ మొక్క ఎండిపోతుంది. అలా అంటే కొద్దిగా శ్రమ రాగానే, కొద్దిగా శ్రమ వచ్చిందనుకో ఏమీ లాభం లేదు. యేసయ్య దగ్గరికి కూడా పోయాము కానీ ఏమీ లాభము లేదు, ఈ రోగం పోలే, లేకపోతే ఈ మేలు జరగలే, లేకపోతే ఈ ఇబ్బంది తీరలే. ఇబ్బందులు తీరటానికి కాదు, శాశ్వతమైన ఇబ్బందులు తీరి శాశ్వత కాలము సుఖించేటువంటి భాగ్యము పొందటానికి ఈ లోకములోది కాదు. ఒకవేళ పోయినా పోకపోయినా, అందుకనే భక్తులు అన్నారు, ఆయన రక్షించినా రక్షించకపోయినా మేము మీరు చెప్పినట్టు చేయము అన్నారు. అగ్నిలో వేసేటప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగో, ఈ అగ్ని బలములో నుండి మమ్మల్ని రక్షింపకపోయినా కానీ మేము మాత్రం మీరు చెప్పినట్లు మేము చేయము, ఇతరులకు మ్రొక్కము అన్నారు. అలాంటి తీర్మానం ఉండాలా. చనిపోయిన బాధలేదు, చనిపోతే ఇక యుగయుగాలు హాయిగా జీవించవచ్చు. అలా కాకుంటే యుగయుగాలు అగ్నిగుణములో కేకలు అరుపులు, అది తప్పించేవాడు ఇంకెవడు లేడు, అంతము లేదు ఆ జీవితానికి. ఆ భాగ్యము పోగొట్టుకోవటానికి, ఆ దౌర్భాగ్యము పోగొట్టుకోవటానికి ప్రభువుని నమ్మేది అసలు. అటువంటి నిత్య జీవము ఆ భాగ్యము ఇవ్వటానికే ప్రభు వచ్చింది. మనల్ని సుఖంగా కొంతకాలం ఈ భూలోకములో బ్రతికించటానికి కాదు. కొంతకాలం బ్రతికితే ప్రయోజనం ఏముంది, ఎల్లప్పుడూ బ్రతికేది కావాలి, అది ఇవ్వటానికి దేవుడు వచ్చాడు. కనుక అలా మూల పొదలలో పడిన వాడేమో ధనము కూడలేదు. ఈ విషయాల్లో ఆ వ్యవహారము ఈ వ్యవహారము, సంఘములు ఏదన్నా కొద్దిగా ఆరాకొర జరిగితే నన్ను పిలవలేదు, నాకు చేయలేదు, నాకు గౌరవం లేదు, నేను జ్ఞాపకం లేదు, నేను ఇంత కష్టపడ్డాను అంత కష్టపడ్డాను, ఇది అందుకని నేను పోను. పరిపక్వముగా ఫలించేటువంటి స్థితి కోల్పోతారు. ఇది వాక్యం వింటారు, ఎదుగుతారు, కానీ ఈ అనిసిలేస్తాయి. ధనము కాను, లేకపోతే ఇంకొక దానికోసము, ఇంకొకటి ఇటు అండి అహిక విచారం, ఒక విచారం అనమాట. అంటే ఈ సందర్భాలు ఇక మానవులం, మన నరమాతృలము, మట్టి పురుగులు, బలహీనతలు ఉంటాయి. వాటిని సరిచేయగలిగిన వాడే జయించేవాడు. నువ్వు జయించాలి, కానీ ఇలాంటి చిన్నవి పెట్టుకొని ప్రభువుకు దూరం అయితే నీవేం కోల్పోతున్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి సంఘములో నీకు ఎన్నిక లేకపోతే ఆయన నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వెలివేయబడితే అక్కడ చేర్చబడ్డావు, నీవు ఆ మర్మము తెలుసుకో. ఇక్కడ ఘనత పొందినట్లయితే అక్కడ నీకు ఘనత దొరకకపోవచ్చు. అందుకని నీవు ఏదైనా చేసినప్పుడు నీ ముందర బోర ఓదవద్దు, దాన్ని ఎవరికి తెలియకూడదు. నీ కుడి చేత చేసినది ఎడమ చేతికి తెలియకుండా చూసుకో అన్నాడు. అస్సలు నిన్ను గుర్తుపట్టకుండా, నీ పేరే కలుసుకోకుండా ఉంటే నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడివి. అలాంటి భాగ్యం కింద దొరికితే వచ్చినప్పుడల్లా మీరు ఒక సాక్ష్యం చెప్పి ఎవరైనా వస్తారు కదా, ఎంతో కష్టపడుతున్నాడు సల్వరాజు అని అంటుండే, అది అనకుండా ఉంటే ఇక నేను ధన్యుడిని. ఎందుకంటే దాని ప్రతిఫలం అక్కడ ఉంటుంది. ఇక్కడ నే కలిగిపోయిందిరా, నీ డంబారం అంతా అయిపోయింది, కష్టపడ్డావు మంచిదే, బట్ అంతటికి అక్కడ నీ పేరు మ్రోగిపోయింది, ఇంకేముంది ఇక్కడ ప్రత్యేకముగా కొత్తది ఏముంది అని.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆశించవద్దు, ఇలాంటి విచారము పడవద్దు. సంఘములో నేను చెప్పేది ఏంటంటే, నా కోసము నా మేలు కోసం చెప్పడం వల్ల, మీ కోసము మీ మేలు కోసము చెప్తాను, మన కోసం మన మేలు కోసం చెప్తున్నాను, నా కోసం నా మేలు కోసం కూడా చెప్పుకుంటున్నాను. నేను బోధించుకుంటాను. చదువుకునేటప్పుడు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అయ్యో నాకు ఇలాంటిది కావాలి అని కోరుకుంటా ఉంటా. అలా ప్రతి ఒక్కరు కోరుకోవాలి. మనం అప్పుడే మనకు అక్కడ కంటికి కనబడదు, చెవికి వినపడదు, మనుషుల హృదయానికి గోచరం కానిటువంటి అసలు ఆ వింత అది చూసినప్పుడు ఎంత ఆశ్చర్యపోతామో, మన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో, మనకు ఈ భూలోకములో ఈ పాప క్షమాపణ ఇచ్చి పరిశుద్ధ జీవితం ఇచ్చి ఈ విధముగా మన జీవన పోరాటములో మనము పోరాడి ముందుకు పోయినప్పుడు ప్రతిఫలముగా శాశ్వత కాలము ప్రపంచములో ఉన్న మానవులు భక్తులందరూ చూస్తుండగా నరకములో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. ఆఖరికి ధనవంతుడు చూడలేదా లాజరు స్థితిని? నరకములో బడి కాలి అలమటిస్తున్న వారు కూడా ధనికులు, వాళ్ళు ప్రభువును అంగీకరించని వారు, అలాంటి వారు కూడా నిన్ను చూస్తారు. లోకము ఆదాము మొదలుకొని లోకములో చివరి వరకు ఎంతమంది పుడతారో చివరిన పుట్టిన వాళ్ళతో సహా ప్రతి నేత్రము నీకు కలిగిన స్థితి చూస్తుంది. నీ గొప్పతనం ఏందో, నీ బహుమానం ఏందో, నీ భక్తి ఏంటో, నీ భక్తికి కలిగిన, నీ శ్రమకు కలిగిన, ప్రభు సేవకు నువ్వు పాటుపడిన దానికి ప్రతిఫలము ఏమి పొందుకున్నావో ప్రపంచమంతా చూస్తుంది. ఇప్పుడు చూస్తే ఈ సంఘములో నలుగురే కదా నువ్వు నిన్ను చూసేది. కాబట్టి ఈ చిన్న విచారము వలన నువ్వు ఇంత భాగ్యము పోగొట్టుకొని పరిపక్వముగా ఫలించకుండా అవి అనిసివేసినాయి అంట. అవి అనిసివేసి ఫలించాలి. మంచి నేలన పడిన విత్తనములు ఉన్నాయి చూసారా, ఇవి మంచిగా ఫలించింది. వీళ్ళు అసలు ఏం పట్టించుకోరు. ఇలాంటి లోకములో ఘనత కానీ ఏదైనా కానీ తమ ఆస్తిని ఎవరు తింటున్నా, ఎవరు వస్తున్నా, ఎవరు పోతున్నా, వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు తిన్నారు, వీళ్ళు ఎందుకు తిన్నారు అనేటట్టుగా కాకుండా అంత నా పిల్లలు, మనము సహోదరులము, అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళము, ఒక్క తండ్రి పిల్లలము, ఒక్క కుటుంబము, నా తమ్ముడు తిన్నాడా తింటేమిలే అని అన్న అనుకునేటట్టు, చెల్లి అనుకునేటట్టు, అక్క అనుకునేటట్టు, తల్లి ఎలాగున్నా పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు అలా లేదు. పూర్వకాలంలో ఎలా ఉంటుందంటే, ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉంటే నలుగురు కోడళ్ళు వస్తే ఆ తల్లి తండ్రి ఉంటే ఈ తల్లే ఈ వంట దగ్గర వండి కుమారులకు పెట్టుకునేది, కుమారులకి, కోడళ్ళకు పెట్టుకునేది, కోడళ్ళకి, అందరికీ పెట్టి ఆమె పరామర్శిస్తుంది. ఆమె ఉంటది కొండ దగ్గర. ఎవరికి? ఎందుకంటే చిన్నతనం నుంచి చూశారు, ఎవరు ఏమి తింటారు, ఎలా తింటారు, ఎంత తింటారు అనేది ఆ తల్లికి తెలుసు. కాబట్టి ఆ తల్లే అంతా చేస్తుంది. చేసినప్పుడు ఈ కోడళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు ఈ అత్తగారు ఏమి చేస్తుంది, ఎలా చేస్తుందని జ్ఞానము కలిగిన కోడలు అన్ని ఆలోచన చేసి ఈమె నేర్చుకుంటుంది. ఎందుకంటే ఆ అత్తమ్మ తర్వాత ఈమె యజమానురాలు కాబోతుంది. ఈమె మళ్ళీ కుటుంబాన్ని అందరినీ చక్కబెట్టవలసి వస్తుంది. బావల గారికి, మరుదులకి, ఆడబిడ్డలకి, తర్వాత వచ్చిన కుటుంబ సభ్యులకి, వాళ్ళందరినీ ఎలా పాలించాలి అనే సంగతి నేర్చుకుంటుంది అన్నమాట. నేర్చుకుని ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటుంది. అలా కాకుండా ఆమెది పెత్తనము మాకివ్వలేదు అని వెళ్ళిపోతే ఏమి కోల్పోతుందంటే ఆ కుటుంబాన్ని ఎలా సంరక్షించాలనే విషయమే కోల్పోతుంది. తెలియదు. వాళ్ళ సంసారము అది ఒక రకంగా మంచిగా ఉండదు. అది అన్నమాట. అయితే వీళ్ళు కూడా పక్షపాతము లేకుండా చూడాలి. పక్షపాతం, కొంతమంది అలా పక్షపాతము ఉండి ఒకరిని ఒక విధంగా చూసినందువలన ఆ కుటుంబాలు కూడా మరలా పాడైపోతాయి. కాబట్టి ఈ విధి నేర్చుకోవడానికి చాలా విలువైనటువంటి ఈ సంగతులను. కాబట్టి ఈ సంఘములో మనము నేను సంఘమును గురించి, దేవుని ఎదుట సంఘములో ఎలా ఉండాలనే దాని గురించి చెప్తూ ఉపమానముగా, ఉదాహరణకు అప్పుడప్పుడు అవి చెప్పాను నేను. కాబట్టి నీ ఇంట అందుకనే ఒక సంఘ పెద్దగా ఉండాలన్నా, ఒక బోధకునిగా ఉండాలన్నా, సంఘములో బోధింప కలిగేటట్టు ఉండాలన్నా ముందు తన ఇంటిని సరిగా ఏలువాడు కావాలి అని బైబిల్లో పౌలు గారు చెప్పారు. అందుకని నువ్వు ఇంటిని ఏలగలిగితే సంఘములు కూడా అలాగే ఏలగలరు. ఆ ఇంటి కుటుంబ సభ్యులు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు, ఆ కుటుంబములో ఒకరు కస్ అనేవాళ్ళు, ఒకరు బుస్ అనేవాళ్ళు అనే వాళ్ళన్నిటిని కూడా సమర్థించి చక్కబెట్టి నువ్వు నడిపించగలిగే ఐక్యతతో ఉండేటట్టు కుటుంబాన్ని 70 మంది యాకోబు కుటుంబీకులు ఐక్యతతో ఎలా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నలుగురిని నువ్వు చక్కబెట్టలేకపోతే ఇంకా సంఘముని ఏం చక్కబెడతావు అని ఇంటిని సరిగా పాలించువాడు కావాలి, పాలించు ఆమె కావాలి. తర్వాత బయట మంచి పేరు కలిగిన వారు కావాలి. తర్వాత ఇంట బయట మంచి పేరు కలిగి ఏకపత్ని పురుషుడు కావాలి. ఎలాంటి పురుషుడు? ఏకపత్ని అంటే ఒకే భార్య కలిగి ఉండాలి. అదే పవిత్రమైనటువంటి దేవుడు సమకూర్చినటువంటి బంధము. 2 భార్యలు ఉన్నవారు సంఘ పెద్దకు కూడా పనికిరారు. కాబట్టి బోధకునికి పనికిరారు. ఇవన్నీ లక్షణాలు కలిగి వాటిల్లో అన్ని ధనాపేక్ష లేనివాడు కావాలి, స్వార్థ బుద్ధి లేనివాడు కావాలి. అందరూ నా పిల్లలే అనుకునేటట్టుగా ఉండగలిగితేనే ఈ పరిచర్య చేయటానికి, ఒక పెద్దగా నిర్మించబడటానికి కానీ, ఒక కాపరిగా ఉండటానికి కానీ అర్హత పొందుకుంటాడు. లేకపోతే లేదు.
కాబట్టి ఇవే మంచి లక్షణాలు. ఈ లక్షణాలే మనల్ని మంచిగా ఫలింప చేయగలవు. ఇవే మంచి నేలన పడినా ఇతను ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇలాంటి అపనిందలు వచ్చినా అన్నిటిని కూడా జయించుకుంటూ మంచి చేసుకుంటూ పోతారు. వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళను తలంచుకుంటా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళు లేని కొరత మనకు ఇంకా ఉంది, వాళ్ళు ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు అనేటట్టు అనుకుంటాం. అదే గిన కరెక్ట్గా లేకపోతే ఏమనుకుంటాం, పోయిందే మంచిదిలే అని అనుకుంటాం, దరిద్రం పోయిందిలే అని అనుకుంటాం. కానీ అలా ఉండకూడదు. ఈ లోకంలోనే దరిద్రం పోయింది అనుకుంటే ఈడు సావే మేలు అనుకుని చేస్తే మేలు కాదు, వాడికి కీడు, నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇహమందు మనము మంచి ప్రవర్తన కలిగి జీవించినట్లయితే పరమందు హాయిగా లాజరు నెమ్మది పొందినట్లుగా మనం చూపిస్తాం. కనుక ఇలాంటి సంగతులనే తెలియజేస్తాయి. ఇలాంటి మంచి విత్తనం విత్తువాడు ఎవరంటే మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు మనుష్య కుమారుడు, మంచి విత్తనం విత్తువాడు అంటే ఈ మంచి సంగతులు చెప్పేవాడు, అంటే ఈ మంచి మనుషులను పుట్టించువాడు. విత్తనము, మంచి విత్తనము రాజ్య సంబంధులు అంటే కుమారులు, కుమార్తెలు, పిల్లలు, మానవులు అని వీళ్ళను మంచి వాళ్ళను పుట్టించేవాడు యేసు ప్రభువు. పుట్టించేవాడు మనల్ని ఒక మంచి విత్తనముగా పుట్టించాడు. అందుకని ఈ మంచిని ఫలించటానికి ఆ మంచి ఆయన ద్రాక్ష వనములో, ఆయన తోటలో మనము నాటబడ్డాం. ఒక ద్రాక్ష వల్లికి ఒక తీగగా మనము పిలక వేశాం. ఒక మొక్కగా, ఒక గోధుమ గింజగా మొలిసిన మనము ఎదుగుతూ ఉన్నాము. అయితే శత్రువు ఏం చేశాడు? ఈ గోధుమల మధ్యలో గురుగులను విత్తాడు. శత్రువు ఎవడు? సాతాను. మనుష్య కుమారుడు ఎవరు? యేసు ప్రభువు. మంచి విత్తనము ఆయన ఇచ్చాడు, అంటే మంచి మనుషులను ఆయన పుట్టిస్తూ ఉన్నాడు. ఈ శత్రువు ఏం చేస్తున్నాడు? గురుగులను విత్తుతున్నాడు. గురుగులు ఎవరు? దుష్టుని సంబంధులు, అంటే చెడ్డ మనుషులను వాడు పుట్టిస్తున్నాడు. దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే చెడ్డ మనుషులు ఉంటారు, చచ్చిందాక వాడు చెడే చేస్తాడు, పాపమే చేస్తూ ఉంటాడు, దుర్మార్గంగా ఉంటాడు, మనుషులను చంపుతూ ఉంటాడు, సహోదరులను చంపుతాడు. కనుక వాడు గురుగుల సంబంధులు. ఈ గురుగులు దుష్టుని సంబంధులు, అంటే అపవాది పిల్లలు. కాబట్టి ఈ విధములో ఈ రాజ్య సంబంధులను, మంచి విత్తనములు రెండు కలిసి పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఉంటారు? ఇద్దరు ఒక భూమిలోనే, ఒక తోటలోనే, ఒక మంచి నేలనే, మంచి నేలలోనే ఉన్నాయి ఇవి రెండు కూడా. ఈ వ్యవసాయకుడు మంచిగా తయారు చేసి గోధుమలను విత్తి పోయి వారు నిద్రించుచుండగా అలసిపోయి ఉంటారు కదా, పని పగలంతా చేసి విత్తనం ఎత్తి, ఈ కూడా నిద్రపోతున్నాడు. ఈ సమయంలో ఈడు నిద్రపోడు, ఎందుకంటే ఒకరిని చెరపాలి, అంతే, ఒకరికి నాశనము కలుగు చేయాలి. ఇది ఈ దుష్టుని పని, ఈ సైతాను పని. కాబట్టి రాత్రి వేళ పోయి ఆ గురుగుల మధ్యలో మంచి విత్తనముల మధ్యలో గురుగులను విత్తేశాడు. అవి మొలిసి పని వాళ్ళను పెట్టాడు. నీలాంటి నాలాంటి, నేను ఇప్పుడు ఈ తోటలో పనివాడిని, మీరు కూడా కొందరు పనివారు ఉన్నారు. అందరము పని కలిగి ఉండాలి. కాబట్టి పని వాళ్ళం మనం. ఈ పని చేయాలి. విత్తేటప్పుడు విత్తే పనులు, కలుపులు తీసేటప్పుడు కలుపులు తీసే పనులు, రాళ్ళు వేరేటప్పుడు రాళ్ళు వేరే పనులు, త్రవ్వకాలు త్రవ్వేటప్పుడు త్రవ్వే పనులు, నీరు కట్టేటప్పుడు నీరు కట్టే పనులు, దానికి ఎరువు వేసేటప్పుడు ఎరువు వేసే పనులు, ఇవన్నీ చేస్తూ తోటను పెంచాలి. ఇలాంటి పనివారు వచ్చి చూసే వరకు వీటిల్లో ఏమన్నవి? గోధుమలతో పాటు గురుగులు కూడా పెరుగుతూ ఉన్నాయి. అయ్యో, ఏంటి ఈయన మంచి విత్తనం తెచ్చాడే, ఒక్క గురుగు గింజ కూడా లేదే, ఇప్పుడు ఏంది ఎట్లా వచ్చినాయి, సిరిసగంగా ఉన్నాయి అని చెప్పేసి ఆయన యజమానుని దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ తోటలో నీవు మంచి విత్తనము విత్తావు, గోధుమలను, అయితే వాటి మధ్యలో గురుగులు ఎక్కడ నుండి వచ్చాయ్యా? అవి కూడా పెరుగుతున్నాయి రెండు కలిసి. మరి నీ ఇష్టమైతే మేము వెళ్ళి ఆ గురుగులను పెరికి వేసేస్తాం అని అన్నాను. ఆయన ఏమన్నాడంటే, వద్దు సుమా, రెంటిని పెరగనియండి కలిసి. ఎందుకంటే ఈ గొరుగులను మీరు పెళ్ళగించుచుండగా ఆ గొరుగులతో పాటు ఆ మట్టి మనం ఒక మొక్క బీకినప్పుడు మంచి మొక్క కూడా లేసిస్తుంది. కాబట్టి ఈ గోధుమలను కూడా మీరు పెళ్ళగిస్తారు, అప్పుడు పాడైపోతాయి. కాబట్టి ఏమి వద్దు, బ్రతకనియండి, రెంటిని కలిసి పెరగనియండి. కోత కాలమున నేను పని వారికి ముందుగానే చెప్పేస్తా, ముందుగా గురుగులను తీసేద్దాం, కట్టలు కట్టి అగ్నిలో వేసి కాల్చేస్తాం, గోధుమలను కొట్టులో పోసేసుకుందాం, పెరగనియండి అని. అందుకని సంఘములో దుష్టులు ఉన్నారు. దుష్టులు ఎలా అంటే ఇలాంటి క్రియలు చేసేవారు అని అర్థం, అలాగ ఫలించకుండా పోయేవారు అని అర్థం. చిన్న శ్రమ వచ్చినప్పుడు, చిన్న ఏదో జరిగినప్పుడు ప్రేరేపించి దాన్ని ఎక్కువ చేసి తగాదాలు పెట్టించి తన్నుకొని, తిట్టుకొని, క్రోసుకొని, చంపుకునేటట్టు చేసి ఒకరికొకరు శత్రువులు అయిపోయేటట్టుగా చేసేటువంటి ప్రమాదము కలిగించేవాడు ఎవడంటే దుష్టుని సంబంధి. యోహాను పత్రికలో
మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. దుష్టుని సంబంధి ఎవరు? మనుషులేనని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి మనిషి దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటి మనిషి అవను మోసపరిచి అపరాధములో పడవేసిన తర్వాత వారి ఇద్దరికి పుట్టిన ఒక మనుష్యుడు, వాడు దుష్టుని సంబంధి గురుగుగా ఉన్నాడు. మనం తెలుసుకుందాం. ఇక్కడ చెప్తున్నాడు, చదువు. మనము కయ్యోను వంటి వారము కాము. కయ్యోను ఎవరు? మొట్టమొదట పుట్టిన మనిషి. మొట్టమొదట పుట్టిన మనిషి ఎవరు? కయ్యోను. దేవుడు నిర్మించుకున్న మనిషి ఏమో ఆదాము, మొట్టమొదట పుట్టినవాడు కయ్యోను. కాబట్టి అయితే చాలా మంచివాడిగా ఉండాలి కదా, కానీ అలా లేదు. కాబట్టి ఇతను ఎలా ఉంటున్నాడు? ఆయన క్రియలు బయలుపరచబడ్డాయి. కనుక ఇప్పుడు ఇక్కడ ఏమి తెలియచేయబడుచున్నదంటే, మనము అంటే మనుష్య కుమారుడు విత్తిన మంచి విత్తనమును పోలిన మనము కుమారులము, రాజ సంబంధులము, యేసయ్య పుట్టించిన జనాంగము. కాబట్టి మనము ఎలా ఉన్నామంట? కయ్యోను వంటి వారము కాము. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుణ్ణి చంపేశాడు. చంపేవాడెవడు? దుష్టుని సంబంధి. దేవుని సంబంధులు సంపరు. దేవుని సంబంధులు ఏం చేస్తారు? సహోదరుల నిమిత్తము ప్రాణం పెడతారు కానీ ప్రాణం తీయరు. దేవుడు ఏం చేశాడు? పాపుల కోసము ప్రాణం పెట్టాడు. కాబట్టి అలాగనే ఇలాంటి పాపుల కోసము కానీ సహోదరుల కోసము కానీ మనము ఈ మంచి విత్తనము విత్తుతూ, అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, ఆ విధిలో ఏదైనా శ్రమ వచ్చి మన ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం వచ్చిన మన ప్రాణము ఈ సువార్త నిమిత్తము, ఈ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టి దీని ద్వారా అనేకులు రక్షణ పొందుతారు, ఫలముంది అనే స్థితిలో మనల్ని ఉంచు. కానీ చంపేటట్టుగా చేయదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి. ఎవరి క్రియలు? ఈ కయ్యోను క్రియలు చెడ్డవి. తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉన్నందున. తర్వాత కనుకనే కదా సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనల్ని పెట్టుకోవాలి ఆ స్థానంలో, మనల్ని పెట్టుకోవాలి ఆ స్థానంలో. మనము ఉన్నాం ఆ స్థానం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, నువ్వు ఇట్లా మంచి మంచి పనులు చేస్తున్నా, దేవుని కోసము, స్వార్థ కోసము, సంఘము కోసము కష్టపడుతూ, నీ ఆస్తి ఖర్చు చేస్తూ, నీ డబ్బు రయం చేస్తూ, నీ సమయం అనక అసమయం అనక రాత్రి అనక పగలనక కష్టపడి ఆత్మల రక్షణార్థమై స్వార్థ నిమిత్తము వీటన్నిటి విషయమై నువ్వు పాటుపడుతుంటే నీ మీద ఏదైనా అపనిందలు ఊరికనే చేస్తున్నారా, అట్లా ఇట్లా అదిందులే ఇదిందులే అని ఏయోయో కల్పించుకొని దుష్టుడు నేను ఎందుకంటే ఈ పని చేయకుండా చేయాలా, కొంతమంది అయినా రక్షణ ఈ మనిషి ద్వారా రాకుండా చేయాలా, ఈ మనిషి కూడా పోవాలి అనే దుష్టుడు మనల్ని పక్క నుండి ఇలాగున చెప్తా ఉంటాడు. కాబట్టి ఆ విధిలో మిమ్మల్ని ఏమంటుంది? ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడవద్దు అన్నటువంటి. ఎందుకంటే పూర్వకాలం భక్తులు అలాగే ఉన్నారమ్మా. నీకు కొత్తగా కాదు, నాకు కొత్తగా కాదు. ఇది తెలుసుకో. నువ్వు మంచి విత్తనం అయితే, లేకపోతే తెలుసుకునే పని లేదు. వాళ్ళు చెప్పినా ఏమి ఏమి అనేటట్టు తయారు పెగ్గలతో పోయి దేవునికి దూరం అయిపోయి అట్లా కావద్దు అని తెలియచేస్తున్నారు. కాబట్టి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని ఎరుగుతాం. ఇట్లా చేస్తేనే, ఇట్లా నువ్వు ప్రేమిస్తేనే నీ ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటుతావని ఖచ్చితమైన అటువంటి విషయము తెలుసుకో. అలా ఉంటేనే నువ్వు దాటగలవు జీవములోనికి. ఇలా పోతే దాటలేవు, నూరంతలుగా ఫలించలేవు. నూరంతలుగా ఫలించడం అంటే మరణము వరకు నమ్మకముగా ఉండి మరణములో నుండి జీవములోనికి దాటిపోయేది. కనుక ఇవన్నీ సహించాలి. తర్వాత ప్రేమలేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే కొట్టినా ప్రేమించాలనా? ప్రేమించాలి. తిట్టినా ప్రేమించాలనా? అంటే ప్రేమించాలి. నీదేదైనా ఎత్తుకొని పోయినా కానీ ప్రేమించాలనా? ప్రేమించాలి. వాడికి ఏదో తక్కువైంది అని అనుకోవాలి. అది జరగక ముందే మీలో దొంగతనాలు ఏమి జరుగుతున్నాయి, ఒకడు దొంగలేవాడు దొంగలకుండా ఉండినట్లుగా వాని అక్కర కొలది నీకు కలిగింది పంచిపెట్టు అని అంటున్నాడు దేవుడు. ఇలా పంచిపెడితే వాడు దొంగతనం చేయడు. ఒకడికి ఆకలి తినడానికి లేక ఎక్కడైనా దొరుకుద్దేమని దొంగతనము చేసేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి అలా కలగకుండా ఉన్నప్పుడు సంఘములో ఉన్న సభ్యులందరూ చూసి ఎవడు అక్కర కలిగి ఉందా అని చెప్పేసి వానికి నువ్వు పంచిపెట్టావు, వాడు దొంగతనం ఎందుకు చేస్తాడు? ఇంకా నువ్వు కనపడ్డప్పుడు నమస్కారం చేసి తల్లి నన్ను బ్రతికించినావు, నువ్వు దేవతవు, నువ్వు దేవుడు అంటావు. ఇలా దేవతలు దేవుళ్ళు కావాలా కానీ ఆ పండు తిన్నందువలన కాదు దేవతలు దేవుళ్ళు అయ్యేది. ఈ పనులు చేస్తే నువ్వు దేవతగా అవుతావు. ఎందుకంటే దేవుని దూతల్లాగా పరలోకంలో ఉంటారు మీరని ప్రభువు చెప్పాడు. కాబట్టి నువ్వు ఇలా దేవుని దూతలాగా ఉండాలంటే నువ్వు ఈ పనులు చెయ్యి. ఇక్కడ నువ్వు ఆ రూపం పొందుకుంటావు, లేకపోతే ఉండదు.
దెయ్యానివే అవుతావు, ఒకరిని పీడించి చంపే పిశాచివి అవుతావు, కానీ దేవతవు కావు. దేవత అంటే దెయ్యమే అని అర్థం బైబిల్ వాక్య ప్రకారం చెప్పేది. కాబట్టి దేవదూతలు వేరు, దేవతలు దేవుళ్ళు వేరు. కాబట్టి నీవు ఏమై ఉన్నావో ఒకసారి ఆలోచించాలి ఈ క్రియల వలన. తర్వాత తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏంటంట? ఏం చేస్తే? కత్తితో పొడిచి చంపేస్తేనా? ద్వేషిస్తేనే నరహంతకుడు. కాబట్టి మీ సహోదరులను ద్వేషించవద్దు, ప్రేమించండి. ఏం చేస్తారు మీ సహోదరులు? వీడు పనికిరాడు, నా మాట వినడు, అందుకని వాడికి నాకు సంబంధం లేదు అని ద్వేషించవద్దు. వీడు ఎట్లా వస్తాడా, ఎట్లా తెలుసుకుంటాడా అని ఆలోచించు. రాత్రి మొగులు ప్రార్థన చేయి, వాడి కోసం కన్నీళ్ళు గారు, ఏడు. వాడు అవసరం ఏందో, వాడు నిన్ను త్రోసేస్తున్నా కానీ వానికి సహాయం చేస్తూ ఉండు, మేలు చేస్తూ ఉండు. వాడి ద్వారా నువ్వు కీడు అనుభవిస్తూ కూడా మేలు చేయి. అదే దేవుని వాక్యం చెప్తున్నది. వాడు ఏదైనా కీడు చేస్తే ఆ కీడు అనుభవిస్తూ సంతోషముగా వీడు మార్పు చెందాలి అని చెప్పేసి వానికి మేలు చేయి. అలా చేస్తేనే, అలా ప్రేమిస్తేనే నీవు నరహంతకుల లిస్టులో పడకుండా ఆ ఆత్మను రక్షించే లిస్టులో ఉంటావు. కాబట్టి తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మొన్న ఏం చెప్పా? మొన్న ఆదివారంలో ఒక వాక్యం చెప్పాను, యాకోబు పత్రికలో, గుర్తుందా? మేలు చేయని ఎరిగి ఉండి మేలు చేయకపోతే వానికి పాపము కలుగుతుంది. చూసారా? ఒక సహోదరుని ప్రేమించి వానికి మంచి మాటలు చెప్పి వాని మంచి మార్గములోనికి నడిపించను ఎరిగి దేవుని బోధలని విని వీటిని బాల్యము నుండి నేర్చుకుని సంఘములో ఒక పెద్దవయ్యి, ఒక విశ్వాసివయ్యి, ఒక బోధకుడు అయ్యి, ఇవన్నీ చేసి కూడా సహోదరుని ప్రేమిస్తే ఏమైతే నరహంతకుడు. అప్పుడు మేలు చేయనందున పాపం వస్తుంది. ఇక్కడ సహోదరుని ద్వేషించినందువలన నరహంతకులం అయిపోతున్నాం. చూసారా ఎంత ప్రమాదం ఉందో? ఈ వాక్యమును చాలా అర్థం చేసుకోవాలమ్మా. దీని అరికాలు మొదలుకొని నేటి నెత్తి వరకు ఇమిడిపోవాలి. కండలలోనికి, ఎముకల్లోనికి, నరముల్లోనికి, అవయవాల అన్నిటిలోనికి, కీళ్ళల్లో ఉన్న ఎముకల్లో ఉన్న మూలుగల్లోనికి దూరి విభజించి దుష్టత్వమును పటాపంచలు చేసి పవిత్రులుగా చేసి అందరిలో ఉన్న దుష్టత్వము కూడా పోయేటట్టు నిన్ను తాకితే చాలు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయాలి, నాకు ఇష్టమే అని ప్రభు కుష్ఠరోగిని తాకగా వెంటనే వాడికి కుష్టిపోయింది. అలాగునే నీవు ఇంత పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి దేవుని వాక్యములో నువ్వు నూరంతలుగా ఫలించినట్లయితే నిన్ను తాకగానే వాని దుష్టత్వం అంతా తొలగిపోతుంది వాని హృదయములో. కాబట్టి అలా నువ్వు తయారు కావాలి. కానీ నిన్ను చూసి ఆ దుష్టుని కూడా వాళ్ళతో మాట్లాడటకు నేను యోగ్యుని కాదు, వాళ్ళ దగ్గర నిలవటానికి కూడా పాత్రుని కాదు అని అటు వచ్చి నిన్ను వస్త్రపు చెంగు ముడితే స్వస్థత కలిగిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడు, నేను కూడా అధికారములకు లోనై ఉన్నాను, నా చేతి కింద ఎంతో మంది రాను వారు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరి పని చేయమంటే చేస్తాడు, నువ్వు సర్వ సృష్టికర్తవు, సర్వము నీ మాట వింటుంది కనుక నువ్వు మాట సెలవయ్యా, నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుని కాదు. ప్రభు ఎంత విశ్వాసం చూశాడో ఒకసారి చూడండి. చూసి నువ్వు అవును అన్నట్లుగా నీకు జరుగుతూ అన్నా. ఇంత విశ్వాసం ఇశ్రాయేలీయులలో నేను కనుగొనలేను. అంత విశ్వాసివి కావాలి. మాటను ఆ స్థానములో నేను ఉంచాడు, ప్రభు స్థానములో మనల్ని ఉంచాడు. కనుక మనము కయ్యోను వంటి వారము కాము. మనం ఎలాంటి వారము? కయ్యోను వంటి వారము కాము. కయ్యోను దుష్టుని సంబంధి, మనము దేవుని సంబంధులము, మంచి విత్తనము, రాజ్య సంబంధులము. కనుక మనము ఏమవుతాము? ఇలా చేసినప్పుడు మరణములో నుండి జీవములోనికి దాటుతాము. ఆ తర్వాత ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. మనకు తెలుసు నరహంతకుల యందు నిత్య జీవం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం అనుకుంటున్నాం మనం సంపితే కదా నరహంతులమని, అంతకులమని. కాదు, సంపకపోయినా ద్వేషిస్తేనే నువ్వు నరహంతకుడివి. ద్వేషించిన వానిలో నిత్య జీవం ఉండదు. వాడు ద్వేషించుచూ బ్రతికి బాప్తిస్మం తీసుకున్నా, ప్రభురాత్రి భోజనం తీసుకున్నా, సంఘములో సభ్యుడైనా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా తన సహోదరుని ద్వేషించాడు కనుక నిత్య జీవంలోనికి పోడు. ఎక్కడికి పోతాడు? నిత్య నరకానికే పోతాడు. గ్రహించి తల్లులారా, సహోదరులారా అందరూ కూడా ప్రేమించండి, ద్వేషించే వారిగా ఉండవద్దు, నిత్య జీవము లేకుండా పోవద్దు. ఇంత చేసి కొన్ని పోగొట్టుకుని ఆ విచారం ఈ విచారం అణిచివేసి మనము నిత్య జీవములో ప్రవేశించకపోతే మనకు ప్రయోజనం ఏముంది? కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ సహోదరుని యందు నిత్య జీవము ఉండదు దుష్టుల క్రియలు చేసి. కాబట్టి ప్రేమించిన వారమైతే మనము చాలా నిత్య జీవము గల వారమవుతాం, మరణములో నుండి జీవములోనికి దాటిన వారమవుతాం. వీళ్ళే దేవుని సంబంధులు, మనుష్య కుమారుని సంబంధులు, మనుష్య కుమారుని
మనుష్య కుమారుడు విత్తిన మంచి విత్తనము వీరు. దుష్టుని సంబంధులు ఎలా ఉంటారు? ఇలా నరహత్య చేస్తారు, తన సహోదరుని చంపిపెట్టారు. కాబట్టి సంఘములో మధ్యలో కూడా ఇలాంటి తలంపులు లేకుండా అంత మంచి విత్తనము కావాలి. అందరూ మంచి గోధుమలుగా ఫలించాలి, నూరంతలుగా ఫలించాలి. దేవుడు మనల్ని పుట్టించాడు కనుకనే ఒకప్పుడు దుష్టునిగా ఉండిన యాకోబు ఏమై ఉన్నాడు? యాకోబు మోసగాడు అంటారు. యాకోబు అంటే మోసగాడు. అయితే ఏమైంది? ఇశ్రాయేలుగా ఒకప్పుడు మనము కూడా అలా మోసములో జీవించి ఉండవచ్చు, ఇలా ద్వేషించి ఉండవచ్చు, ఇలా గురుగుల సంబంధమై అంటే లోక సంబంధులు, దుష్టుని సంబంధుల్లాగానే మనము తాగి తిని ద్వేషిస్తూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండవచ్చు. అలా ఉండి అలాగే ఉండకుండా తప్పిపోయిన వారు అని అనబడతారు. ఈ తప్పిపోయిన వారికి ఆయన రక్షించటానికి వచ్చి మనల్ని ఇలా తీర్చి దిద్దేటువంటి మంచి విత్తనం విత్తుతున్నప్పుడు మంచి భూమిగా మన హృదయము దున్నబడి ఆ నాటబడి ఆ వాక్యం ఎదిగి వృక్షమై మనము ఫలించి దేవుని కుమారులుగా అయ్యేటట్టుగా చేస్తుంది. కాబట్టి యాకోబు మోసగాడు అనబడ్డాడు. అయితే మోసగానిగా వెళ్ళి తన మామ ఇంట ఇంచుమించు 20 సంవత్సరాలకు ఎక్కువే అక్కడ గడిపి తిరిగి వస్తూ తన మోసమును, తన బ్రతుకును ఒకసారి జ్ఞాపకం చేసుకొని రాత్రంతా పెనుగులాడాడు, పశ్చాత్తాపడ్డాడు, చేసిన మోసమును ఒప్పుకున్నాడు. నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పోనిస్తాను అన్నాడు. అలా ఆశీర్వాదం పొంది నీ పేరేం పేరు అంటే యాకోబు అంటే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును, అంటే ఆశీర్వదించబడ్డావు అని మార్పు పొందాడు. తన నడక మారిపోయింది. అప్పుడు తన తొడగూటి మీద ఆ దూత కొట్టగా తొడగూడు ఉసిలింది. ఇప్పుడు నడక మారిపోయింది, చూపు మారిపోయింది, ఆలోచన మారిపోయింది, పేరు మారిపోయింది, తీరు మారిపోయింది. వాళ్ళన్న ఎదురుగా వస్తుంటే 7 మార్లు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. దేవునిని దర్శించినట్లుగా నీ ముఖము నేను చూస్తున్నాను అన్నగారు అని నమస్కారం చేశాడు. ఎట్లా ఉంది చూసారా? ఎట్లా మారిపోయాడు? అలా మారిపోయినాం మనం. ఇప్పుడు యాకోబు సంతతి వారు దహించు అగ్ని రూపము దాలుస్తున్నారు, ప్రభు బిడ్డలుగా అయిపోయినారు. ఒకప్పుడు ఇదే మార్పు, ఇదే మనకు గుర్తు. మనము దేవుని సంబంధులము, దేవుడు మనల్ని పుట్టించాడు. ఒకవేళ ఇలా తప్పిపోయి మార్గంలో మనం ఈ లోకంలో ఉన్నాము కనుక లోక ఆచారాల ప్రకారం అన్ని విధాలుగా మనము పడిపోయి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మరలా మనకు రక్షణ పొందే భాగ్యం ఇచ్చాడు. ఆయన స్వార్థ దేవుని రాజ్యం విషయములను చెప్పినప్పుడు మార్పు పొంది అన్నిటిని విడిచి దేవుని పిల్లలుగా వచ్చి ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కడ వరకు అలాగే ఉండి నిత్య జీవంలో ప్రవేశించాలి. మనం అనేకులను మార్చేటట్టుగా, అనేకులను నశించుచున్న ఆత్మలను నడిపించే వారిగా ఉండాలి. మన ఆస్తులు కోల్పోయినా, మన అంతస్తులు కోల్పోయినా, మన సమయము కోల్పోయినా, నిద్ర కోల్పోయినా, ఏదైనా మన శరీరము అలసిపోయి క్షీణించిపోయినా ప్రభు పని కోసము అరిగిపోవాలి కానీ తుప్పు పట్టి పోకూడదని ఒక భక్తుడు అన్నాడు. ఏమన్నాడు? మనము కరిగిపోవాలి కానీ దేవుని బిడ్డల కోసము, దేవుని పని కోసము తుప్పు పట్టి పోకూడదు. అలాగే పెడితే తుప్పు పట్టిపోతాం, కరిగిపోదాం, నిత్య జీవములో ప్రవేశిద్దాం. ఈ విధానముగా ప్రభువు వచ్చేసాడు. అక్కడే మొదటి యోహాను పత్రికలో 8వ వచనం నుంచి చూడమ్మ కొన్ని మాట చదివి ముగించుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపవాది మొదట నుండి పాపము చేస్తూ ఉన్నాడు కనుక పాపము చేయు వారందరూ అపవాది సంబంధులు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు, వాడు పాపము చేయజాలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనలో ఎవరి బీజం ఉంది? దేవుడి విత్తేది అది. ఆ బీజం అంటే విత్తనము. ఈ మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. మనలో దేవుని బీజం ఉంది, దుష్టుని బీజము లేదు. చచ్చేదాకా మారకుండా అలాగే ఉంటాడు. చూడు, వానిలో ఎవరి బీజం ఉంటుంది? అపవాది బీజం ఉంటుంది, అదే గురుగులు. దేవుని బీజము గోధుమలు, మంచి విత్తనము. కాబట్టి మనలో ఎవరి బీజం ఉంది? దేవుని బీజం ఉంది కనుక పాపము చేయడు, పాపము చేయజాలం. మరణములో నుండి జీవములోనికి దాటి అనేకులను దాటించేటువంటి ఈ విత్తనములను ప్రభు బోధించి ఈ క్రియలను, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఆయన వచ్చి లయపరచి వాని బంధకంలో ఉన్న వారందరినీ విడిపించి ఆ పాపము చేస్తున్న పాప క్రియలన్నిటి నుండి మారు మనసు కలిగించి నూతనమైనటువంటి మనస్సు ఇచ్చి నూతనమైనటువంటి జనాంగముగా, ఒక రాజ్యముగా, దేవుని రాజ్యముగా మనల్ని చేశాడు.
కనుక ఇదే మంచి విత్తనం. నీవు మంచి విత్తనమై ఉండాలని ఇలాంటి జీవితము జీవించాలి. పాపము చేయకూడదు, సహోదరులను ద్వేషించకూడదు, మేలు చేయనెరిగి చేయకుండా ఉండకూడదు, చేయాలి. చేస్తూ నిత్య జీవమును పంచిపెట్టాలి. ఈ వాక్యమును పంచిపెట్టాలి. అలా మనం ఉండాలని మనవి చేస్తుంది. అటువంటి భాగ్యము మనకి ఇచ్చినందుకు ఓపికగా పరిగెత్తాలి. ఇది ఒక పందెపు రంగం. ఓపికతో పరిగెత్తి గురి యొద్దకు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి తుది గమ్యము చేరదాం, పరలోకము చేరదాం. దేవుడు మన కోసం వస్తాడు. ఆయన రాకముందే పోతే ఆయన వచ్చినప్పుడు ఆయనతో తీసుకొని వస్తాడు. మన ఆత్మను వెంట పెట్టుకొని వస్తాడు. లేస్తాం, యుగయుగాలు జీవిస్తాం. ఇటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడినట్లుగా ఈ పరిచర్యలో దేవుని పనిలో ఒక మంచి విత్తనములాగా నూరంతలుగా ఫలించినంటే 100 మందిని సంపాదించినారు అని అర్థం. చాలా మంది ఆత్మలను ఫలించారు, పట్టకొచ్చారు అని అర్థం. నువ్వు పట్టకొస్తున్నావా? ప్రభు పనిలో తప్పు పడుతున్నావా? మూట కట్టి పూడ్చిపెట్టావా? అది మళ్ళీ ఆయనకి ఇస్తావా? ఇస్తే ఆయన తీసేసుకొని నీకేం చేస్తాడు? కాలు చేతులు కట్టి వెళ్ళిపట్టపడేస్తాడు. నీకు ఉన్నది కూడా పోగొట్టుకొని ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అన్నారు కదా. కాబట్టి ఇలా చేయను ఎరిగి చేయకుండా ఉన్నవానికి పాపము కలిగి పాప ఫలితము నరకములో పడవేయబడుతుంది. యుగయుగాలు అగ్నిగుండములో మండిపోతారు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తాం. అప్పుడు మన రూపము మారిపోయి సూర్యుని వలె ప్రకాశిస్తాము, నిరంతరము వెలుగుతామని మనం చేస్తూ ఇటువంటి భాగ్యం మనం పొందుకోవాలని మీరందరికీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.